హాయ్ నమస్తే, వెల్కమ్ టు లీలా కంప్యూటర్ అడ్డా. ఈ రోజు నుంచి పైథాన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయండి. ప్రతి ఒక్క వీడియోను కూడా లీలా కంప్యూటర్ అడ్డా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్లోకి వెళ్ళినట్టయితే పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చండి. అంటే అంతకుముందు సి కానీ, C++ కానీ, జావా కానీ ఇలాంటివి మనకి అప్లికేషన్స్ ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా మనకు పైథాన్ అనేది కూడా ఒక సింపుల్ మెథడ్ అప్లికేషన్. డౌన్లోడ్ చేసుకోవాలన్నా, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నా, వర్క్కు ఉపయోగించాలన్నా, కోడింగ్ రాయాలన్నా చాలా సింపుల్గా ఉంటుంది. కాబట్టి పైథాన్ నేర్చుకోవడం చాలా సులభము. అర్థం చేసుకునే విధానాన్ని బట్టి అర్థం అవుతుందండి. ఓకే, ప్రోగ్రామింగ్ అనేది అంటే ఏమిటి, కోడింగ్ అనేది ఏమిటి, ఈ రెండింటి డిఫరెంట్ ఏందయ్యా అంటే, ప్రోగ్రామింగ్ అనేది ఒక ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది, దాన్ని ఆర్గనిజమ్స్ అని అంటాము. కోడింగ్ అనేది ఇంప్లిమెంట్ అని అంటాము. ఓకేనా. అసలు పైథాన్ అనేది ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అండ్ హై లెవెల్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. అసలు పైథాన్ అనేది ఎవరు డెవలప్ చేశారు, ఏ సంవత్సరంలో డెవలప్మెంట్ అయింది అనే కాన్సెప్ట్లోకి వెళ్ళినట్టయితే, పైథాన్ని గూడియో వాన్ రోసన్ అనే అతను 1991లో డెవలప్ చేయటం అనేది జరిగింది. ఇది ఒక డచ్ ప్రోగ్రామర్ అతను. ఓకే అండి. ఇప్పుడు అసలు పైథాన్ అనేది ఏ ఫార్మేట్లో ఫైల్ సేవ్ అవుతుందండి అని అడిగినట్లయితే, ఎగ్జాంపుల్ మీకు .mp3 అని కానీ, అదేవిధంగా .jpg అని కానీ, .pdf అని కానీ, మనం డాట్ అనే ఒక ఫార్మేట్లో సేవ్ చేసుకుంటూ ఉంటాం కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ MS వర్డ్ ఉందనుకోండి, .doc అనే ఫార్మేట్లో ఏ విధంగా సేవ్ చేసుకుంటామో, పైథాన్ కూడా మనం సేవ్ చేసే విధానం ఎలా ఉంటుంది అంటే .py ఫార్మేట్లో సేవ్ చేయటం జరుగుతుంది. ఓకే అండి. ఎగ్జాంపుల్ .c కానీ, .cpp కానీ, .js అని కానీ ఈ ఫార్మేట్లో ఎలా అయితే సేవ్ చేస్తామో, పైథాన్ ఫైల్ను కూడా .py అనే ఫార్మేట్లో సేవ్ చేయటం అనేది జరుగుతుంది. అది గుర్తుంచుకోండి. ఓకే. పైథాన్ అనేది యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా కోడింగ్ రాయొచ్చు, ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు, ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి వేరే లాంగ్వేజ్తో పోల్చుకుంటే పైథాన్ అనేది ఒక సింపుల్ మెథడ్ అని కూడా చెప్పుకోవచ్చు. అసలుకి పైథాన్ అనే వర్డ్ ఎలా వచ్చింది అని అన్నట్లయితే, మోంటీ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్ వాళ్ళు, ఓకే అండి, BBC షో కామెడీ షో సీరియల్ అనమాట అది, దానిలో ఉంచి ఈ యొక్క పదాన్ని తీసుకొని పైథాన్ అనే పదాన్ని గూడియో వాన్ రోసన్ అనే అతను డెవలప్ చేశాడు. పైథాన్ అనేది మనం డెవలప్ అవ్వడం గల రీజన్ లార్జ్ కమ్యూనిటీ, అంటే కొన్ని వేల మిలియన్స్ డెవలపర్స్ ఈ యొక్క పైథాన్ని ఆప్షన్స్ని డెవలప్ చేయబట్టి ఇప్పుడు పైథాన్ నేర్చుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టపడుతున్నారు. నేర్చుకుంటేనే సాఫ్ట్వేర్ జాబ్లోకి యూజ్ ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు కూడా పైథాన్ అనేది నేర్చుకుంటూ ఉంటున్నారు. కాబట్టి పైథాన్లో ఇంకా సింపుల్ ఏంటంటే లైబ్రరీస్ ఉంటాయి, అంటే ఫ్రేమ్వర్క్ కానీ స్టాండర్డ్ కానీ అవైలబుల్లో ఉంటాయి. కాబట్టి పైథాన్ అనేది చాలా సింపుల్ మెథడ్. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో అర్థం అవుతుందని అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో బేసిక్ ఫండమెంటల్ తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఇంట్రడక్షన్. ఏదైనా ఒక కోర్స్ నేర్చుకుంటున్నామంటే ఆ కోర్స్ యొక్క బేసిక్ ఇంట్రడక్షన్ నేర్చుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది. డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళినా కానీ అర్థం కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ.